ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా దేవాలయం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలనీ, బాలాజీ నగర్, కర్నూల్లో వెలసినటువంటి ఈ సాయినాథుడు దాదాపు 19 సంవత్సరాలు పూర్తయింది. ఈ గురు పౌర్ణమి వేడుకలు జరగబట్టి 19 సంవత్సరాలు అయింది. అయితే ఈరోజు ఉదయం 5:15 గంటల నుంచి 5:15 నిమిషాల నుంచి వేలాది మంది భక్తులు ఒక్క క్షణం తీరిక లేకుండా హారతికైతేనేమి, అభిషేకానికైతేనేమి ఇప్పటి వరకు దాదాపు 5,000 మంది పైచీలకు భక్తులు ఇక్కడ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పటికి ఇంకా దాదాపు 10-15,000 మంది భక్తులు కింద అన్నదాన కార్యక్రమం దగ్గర మరియు మిగతా ఇతర సాంస్కృతిక కార్యక్రమాల దగ్గర వేలాది మంది ఉన్నారు. వారందరికీ కూడా షిరిడి సాయి సేవా సమితి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి కూడా తీర్థ ప్రసాదములు మరియు మంచినీళ్ళు, చక్కటి లైను అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరు ఏదనుకుంటే అది తప్పకుండా నెరవేరే విధంగా ఆ సాయినాథుని ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా గురు పౌర్ణమి రోజున ఆ సాయినాథుని దర్శించుకుని ఆ సాయినాథుని ఆశీస్సులు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఈ గుడి స్థాపన జరిగినప్పటి నుండి మేము గుడికి రావడం సేవకులుగా ఉంటున్నాము. కాకపోతే బాబా కృప నుండి మేము ఎంతో కూడా అభివృద్ధిలోకి వచ్చినాము. మా పిల్లలు కూడా మంచి మంచి హోదాలో వృద్ధికి వచ్చినారు. సో బాబా కృప మాకు ఎంతో ఉంది. సదా మేము సాయి సేవలో. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా మా గుడిలో చాలా వైభవంగా జరుగుతుంది. పొద్దున 5:15 నుండి రాత్రి 10:30 వరకు పల్లకి సేవ చాలా అత్యంత వైభవంగా జరుపుతారు. ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. చాలా విద్యావంతంగా మా కమిటీ వాళ్ళంతా కూడా మాకు ప్రోత్సాహం ఇచ్చి మాకు చాలా ముందుకు పోయేటట్లు ప్రోత్సాహం ఇస్తారు. ఓం సాయిరా. గత 19 సంవత్సరాల నుంచి గుడి ప్రతిష్ఠ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అందరం ఐక్యమత్యంగా సేవ చేస్తూ కలిసిమెలిసి ఉంటున్నాము. ఈ గుడి ప్రత్యేకత ఏమంటే ప్రతి గురి పూర్ణిమకు కానీ దత్త జయంతికి కానీ వేల సంఖ్యలో భక్తాదులు వచ్చి ఆయన ఆశీస్సులు పొంది ఎంతోమంది వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చి మళ్ళీ మళ్ళీ వచ్చి ఆయన దర్శనం చేసుకుని తృప్తి పొందుతున్నారు. అందరికీ మంచి జరగాలనే మేము గుడి తరపున కోరుకుంటున్నాము. మా కమిటీ వాళ్ళు ముఖ్యంగా అన్నలు అందరూ కూడా మాకు చాలా సహకరించి సేవకులకు సహకరించి మేము ఏదైనా అడిగినా కూడా వాళ్ళు సరే చేద్దామమ్మా అని మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి కూడా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాం. సేవకులు, కమిటీ మెంబర్సు, భక్తాదులు అందరూ కలిసి అన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేసుకుంటున్నాము. ఈరోజు భారీ ఎత్తున పల్లకి సేవ ఊరేగింపు ఉంటుంది. వందల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ మహిమ ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఏదైనా మనం చెప్పడం కాదు, చూసి కనులారా చూసిన వాళ్ళకి, అదే అనుభవించిన వాళ్ళకి, ఆ కోరిక నెరవేరిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది. గత 19 సంవత్సరాల నుంచి బాబా అయితే ఇక్కడ ఏ లోటు లేకున్నట్టు బాగా జరుగుతుంది. పండుగలు గురు పౌర్ణమి అందు ఇంకా ఏమైనా కానీ చిన్న చిన్న ఫంక్షన్లు కానీ ప్రతి గురువారము బాబా హారతి కానీ సాయి అదే పల్లకి సేవ కానీ సాయంత్రము చాలా అద్భుతంగా జరుగుతుంది, బాగానే జరుగుతుంది. ఇప్పుడు ఈ గురు పౌర్ణమి కూడా భలే విచిత్రంగా మంది వస్తున్నారు, దండికి వస్తున్నారు మంది, బాగా జరుగుతుంది. మాకు బాబా ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను భగవంతుని.